గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. వెరికోస్ వెయిన్స్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు మనకు సరికొత్త టెక్నాలజీ లేజర్ ట్రీట్మెంట్తో మన ప్రముఖ డాక్టర్ అభిలాష్ సంధ్యాల గారిని మీ సమస్యల గురించి అడిగి తెలుసుకోవాలంటే కిందున్న నెంబర్లకు కాల్ చేయండి. హాయ్ డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, అసలు ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏంటి? ఇది రావడానికి మేజర్ రీజన్స్ ఏంటి? వారికోస్ వెయిన్స్ అంటే ఇదొక వాస్క్యులర్ ప్రాబ్లం, అంటే రక్తనాళాలకి సంబంధించిన ప్రాబ్లం. కాళ్ళలో ఏదైతే చెడు రక్తం ఉంటుందో అది వెయిన్స్ ద్వారా, సిరల ద్వారా రిటర్న్ పాదం నుంచి గుండెకి ట్రావెల్ చేయాలన్నమాట. అది ఎప్పుడైతే చెడిపోతుందో, ట్రావెలింగ్ సరిగా జరగకుండా బ్లడ్ పైకి వెళ్ళాల్సిన బ్లడ్ రివర్స్ పడుతుందో అప్పుడు ఈ ప్రాబ్లమ్ని వారికోస్ వెయిన్స్ అంటాము. అది ఎందుకు వస్తుంది అంటే ఫస్ట్ మీరు సర్క్యులేషన్ సిస్టమ్ అర్థం చేసుకోవాలి. బాడీలో బ్లడ్ సప్లై సిస్టమ్ చూస్తే రెండు రకాలు ఉంటుంది మనందరికీ. ఒకటేమో హార్ట్ నుంచి తలకి, చేతులకి, కాలికి బయటికి వెళ్ళే సిస్టమ్ ఒకటి. ఇంకొకటి మళ్ళీ కాళ్ళ నుంచి, చేతుల నుంచి, మళ్ళీ అన్ని చోట్ల నుంచి గుండెకి రిటర్న్ వచ్చే సిస్టమ్. సో వెళ్ళేది ఒక దారి అయితే రిటర్న్ వచ్చేది ఒక దారి. వెళ్ళే దారిని మనము ఆర్టరీస్ అంటాం, రిటర్న్ వచ్చేదాన్ని వెయిన్స్ అంటాం. తెలుగులో దీన్ని దమన్లు, సిరలు అంటారు. నరాలు అన్నారు, సిరలు అంటారు. సో ఈ గుండె నుంచి బయటికి వెళ్ళే సిస్టమ్, ఈ ఆర్టరీస్ ఏంటంటే మంచి రక్తం ఉంటుంది. మంచి రక్తం అంటే ఏంటి అంటే ఏదైతే మనం గాలి పీల్చుకుంటామో దాంట్లో ఉన్న ఆక్సిజన్ మిక్స్ అయిపోయినప్పుడు ఆ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని మనం మన లాంగ్వేజ్లో మంచి రక్తం అంటాం. దాంతోపాటు మనం తిన్న ఫుడ్లో పదార్థాలు, ఈ గ్లూకోజ్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ మిక్స్ అవుతాయి అన్నమాట. అండ్ ఈ బయటికి వెళ్ళే సిస్టమ్కి మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి హార్ట్ అనమాట. హార్ట్ పని ఏంటి? కంటిన్యూస్గా పంపింగ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ జనరేట్స్ అ ప్రెషర్. ఆ ప్రెషర్ని మనం బీపీ అంటాం, బ్లడ్ ప్రెషర్. అంటే ఒక ఫిక్స్డ్ ప్రెషర్తోని బ్లడ్ని తలకి, చేతులకి, కాలికి పంపిస్తుంది అని. దానివల్ల ఏం జరుగుతుంది? ఈ మంచి రక్తం అనేది అన్ని చోట్ల, అన్ని బాడీ పార్ట్స్కి, లంగ్ కానివ్వండి, లివర్ కానివ్వండి, బోన్స్, మజిల్స్, టిష్యూస్ అన్నిటికీ మంచి రక్తం ప్రతి సెకండ్ ప్రతి చోట సప్లై అవుతుంది ఫోర్స్తోని. అండ్ ప్రతి చోట సప్లై అయ్యేసరికి బాడీ ఆ వచ్చే కంటెంట్ని వాడేసుకుంటుంది, యూటిలైజ్ చేసేస్తుంది. మనం వచ్చే ఎనర్జీ, మనం బతికేదే ఆ వచ్చే మెటీరియల్స్ ద్వారా, ఆ ఎనర్జీ ద్వారా. సో ఈ పదార్థాలన్నీ తీసేసుకోగా ఏదైతే బ్లడ్ మిగిలిపోతుందో ఆ మిగిలిపోయిన బ్లడ్ని మనం చెడు రక్తం అంటాం, ఇంప్యూర్ బ్లడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, అంటే ఆక్సిజన్ లేని బ్లడ్. ఇది ఇందాక నేను రిటర్న్ సిస్టమ్ ఏదైతే చెప్పానో, వెయిన్స్ తల నుంచి, చేతుల నుంచి, కాళ్ళ నుంచి గుండెకి రిటర్న్ వచ్చి మళ్ళీ ఊపిరితిత్తుల్లో, లంగ్లో ప్యూరిఫై అయ్యి మళ్ళీ ఆర్టరీల ద్వారా, మళ్ళీ దమన్ ద్వారా బయటికి వెళ్ళాలి. అందుకే దీన్ని బ్లడ్ సర్క్యులేషన్ అంటాం. బ్లడ్ కంటిన్యూస్గా సర్క్యులేట్ అవుతుంది. ఇప్పుడు ఇష్యూ ఏంటంటే రిటర్న్ వచ్చే సిస్టంలో చూస్తే తలలో ఉన్న చెడు రక్తం, చేతుల్లో చెడు రక్తం గుండెకి దగ్గరలో ఉంటుంది కాబట్టి పడిపోతుంది. పెద్ద ప్రెషర్ అవసరం ఉండదు. మనందరికీ ఈ వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం కాళ్ళల్లో ఎందుకు వస్తుంది అంటే, ఒకటి పాదం నుంచి కింద నుంచి రిటర్న్ పైదాకా ట్రావెల్ చేయాలి, రివర్స్లో గ్రావిటీకి అగేన్స్ట్ ఎక్కాలి. రెండోది లెంత్, డిస్టెన్స్ చూస్తే పాదం నుంచి గుండె దాకా డిస్టెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో లెంత్ చాలా ఎక్కువ. మూడోది పంపింగ్ చేసి అంత ప్రెషర్ ఇచ్చే, హార్ట్ అంత ప్రెషర్ ఇచ్చే మెకానిజం కాళ్ళల్లో ఉండదు. మరి నార్మల్ వాళ్ళకి ఎలా సప్లై అవుతుంది అంటే, కాళ్ళల్లో ఈ వెయిన్స్ చూస్తే 3 పెద్ద వెయిన్స్ ఉంటాయి. దీని చుట్టూతా మజిల్స్ ఉంటాయి, కండలు. మజిల్స్ యాక్చువల్ పని ఏంటి? కాళ్ళు అంటే వాకింగ్కి, కూర్చోడానికి, నడకకి హెల్ప్ చేయడం. పనిలో పని చుట్టూతా వెయిన్స్ ఉంటాయి కాబట్టి దాన్ని కూడా ఇట్లా స్క్వీజ్ చేసేస్తాయి. స్క్వీజ్ చేసేసరికి కాస్త బ్లడ్ పైకి వస్తుంది. బట్ అంత ప్రెషర్ ఉండదు కాబట్టి మజిల్స్లో, మజిల్ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో పైకి వచ్చే బ్లడ్ కింద పడిపోయే అవకాశం ఉంటుంది. అలా పడకూడదని చెప్పి మనందరికీ బై బర్త్ ఈ వెయిన్స్లో, ఈ సిరల్లో కవటాలు అని ఉంటాయి, వాల్వ్స్ అనేవి ఉంటాయి. అంటే వన్ వే నాన్ రిటర్న్ వాల్వ్స్ ఇవి ఏం చేస్తాయి అంటే పైకి వెళ్ళే బ్లడ్ని ఇలా ఫ్లాప్ లాగా క్లోజ్ అయిపోయి కింద పడకుండా ఆపుతాయి. మళ్ళీ నెక్స్ట్ లెవెల్లో వెళ్తే అక్కడ ఒక వాల్వ్ ఆపుతుంది, ఈ పక్కన కనిపించే యానిమేషన్ లాగా. ఈ వాల్వ్ వల్ల మెట్లు ఎక్కినట్టు, ల్యాడర్ ఎక్కినట్టు రక్తం పైకి ఎక్కుతుంది. వారికోస్ వెయిన్స్ సమస్యలో ఈ వాల్వ్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఈ వాల్వ్ డ్యామేజ్ అయ్యి సరిగా క్లోజ్ అవ్వకపోవడం వలన బ్లడ్ అంతా రిఫ్లక్స్ అంటారు, అంటే కింద పడడం వలన వెయిన్స్ ఉబ్బిపోయి ఈ వారికోస్ వెయిన్స్ సమస్య కాళ్ళల్లో వస్తుంది. ఓకే డాక్టర్, అయితే ఈ వెరికోస్ వెయిన్స్ వచ్చిందని ఎలా గుర్తించాలి అండ్ ఇది ఎన్ని స్టేజెస్లో ఉంటుంది? సో ఇది 6 స్టేజెస్లో డివైడ్ చేస్తాము. స్టేజెస్ వైజ్ ఎలా గుర్తించాలి చెప్తాను. ఇనీషియల్ స్టేజ్, ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్పైడర్ వెయిన్స్ అండ్ రెటిక్యులర్ వెయిన్స్ స్టేజ్. అంటే కాలు మీద చిన్న చిన్న కొమ్మలు, ఎర్ర మచ్చలు, రెడ్డిష్గా, గ్రీనిష్గా కనిపించవచ్చు, స్పైడర్ వెబ్స్ లాగా.
పెద్ద సిమ్టమ్స్ ఏముండవు, జస్ట్ కాస్మెటిక్ ప్రాబ్లం లాగా ప్రజెంట్ అవుతుంది. కొద్ది శాతం మందికి నొప్పులు అనిపించవచ్చు, బట్ మేజర్గా ఇది కాస్మెటిక్ ఇష్యూ. ఈ స్టేజ్లో లేజర్ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఎండోవేనియస్ లేదు, ఈవీఎల్టీ ఏదైతే అంటామో ఆ లేజర్ అవసరం లేదు. కాస్మెటిక్ లేజర్ దీనికి చేసే అవకాశం ఉంది, బట్ అంత ఎసెన్షియల్ కాదు. ఇట్స్ మోర్ ఆఫ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్ ఫస్ట్ స్టేజ్లో. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి స్టేజ్ని కూడా మనం వారికోజ్ వెయిన్ స్టేజ్ అని పిలుస్తాం. ఈ స్టేజ్లో యాక్చువల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. ఆ మెయిన్ వెయిన్ ఏదైతే ఉందో, కాల్లో 3 పెద్ద వెయిన్స్ ఉంటాయి, మధ్యలో వెయిన్ని డీప్ వెయిన్ అంటాం. ఇది డిస్టర్బ్ అవ్వదు. దీనికి సపోర్ట్ ఇవ్వడానికి ముందు ఒక యాక్సెసరీ వెయిన్, వెనకాల ఒక యాక్సెసరీ వెయిన్ ఉంటుంది. ఈ 2 యాక్సెసరీ వెయిన్స్లో వాల్వ్ డిస్టర్బ్ అయినప్పుడు, పైకి వెళ్ళే బ్లడ్ కింద పడినప్పుడు ఈ సిమ్టమ్స్ ఈ సెకండ్ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది. ఒకటి వెయిన్ ఉబ్బడం, ఆబ్వియస్లీ బ్లడ్ కింద పడుతుంది కాబట్టి దాని కెపాసిటీకి మించి ఉబ్బుతుంది. సో ఒకటి బయట కనిపించవచ్చు, కనిపించకుండా లోపల ఉబ్బుతుంది. దానివల్ల కాళ్ళల్లో ఒక తెలియని డిస్కంఫర్ట్ వస్తుంది. రెండోది నొప్పులు వస్తాయి. మూడోది బ్లడ్ రిఫ్లక్స్ అవుతుంది, కింద పడుతుంది కాబట్టి ఏదో వీపు నుంచి కింద దాకా లాగినట్టు అనిపిస్తుంది. సో స్పైనల్ ప్రాబ్లం అనుకోవచ్చు, బట్ అది ఇన్వెస్టిగేషన్ స్కాన్స్లో డిఫరెన్స్ తెలుస్తుంది. ఇంకొక కామన్ కంప్లైంట్ ఈ స్టేజ్లో ఇచ్చింగ్, దురదలు ఏదైతే అంటామో, నవ్వలు ఏదైతే అంటామో, ఇది ఈ స్టేజ్లో కామన్. కొన్ని రేర్ సిమ్టమ్స్ ఈ స్టేజ్లో నైట్ క్రాంప్స్, అంటే కాళ్ళు నిద్రలో సడన్లీ కాలు పట్టేయడం. రెండోది పడుకొని లేసరికి బాగుంటుంది, రోజంతా పనిచేసరికి ఈవినింగ్ కాలు అన్యూజువల్గా, మామూలు కంటే అన్యూజువల్గా లాగేయడం. ఇవన్నీ కొంతమందికి మొద్దు బారినట్టు అనిపించడం, న్యూరో ప్రాబ్లం అనుకోవడం, ఇవన్నీ సెకండ్ స్టేజ్లో రావచ్చు. థర్డ్ స్టేజ్ ఎడిమాటస్ స్టేజ్, అంటే కొంచెం వాపులు ఉంటాయి. ఫోర్త్ స్టేజ్ స్కిన్ డిస్కలరేషన్ స్టేజ్, అంటే ఇంతకుముందు ఎర్ర మచ్చలు నల్ల మచ్చలు వచ్చినా సరే ఈ స్టేజ్లో కాలంతా నల్లగా అయిపోతుంది అండ్ స్లోగా కింద నుంచి పైదాకా పాకడం మొదలెట్టి స్కిన్ చేంజెస్ వచ్చి స్కిన్ హార్డ్ అయిపోతుంది, టఫెన్ అయిపోతుంది. ఫిఫ్త్ స్టేజ్ వచ్చేసి హీల్డ్ అల్సరేషన్ స్టేజ్, అంటే ఈ ఇబ్బందులు అన్నీ పడిన వాళ్ళకి కొంతమందికి మిక్స్ అండ్ మ్యాచ్ వస్తాయి, కొంతమందికి అన్ని సిమ్టమ్స్ రావు. బట్ ఈ స్టేజ్ వచ్చేసరికి ఇది పగిలి బ్లీడింగ్ అయ్యి మెయిన్ పుండు ఏర్పడుతుంది. సరే, పుండు ఏర్పడ్డాక రకరకాల ట్రీట్మెంట్స్ తీసుకుంటారు, అంత ట్రై చేస్తారు, స్లోగా హీల్ అవుతుంది. తగ్గిపోయింది అనుకొని ఇంకా లేజర్ అవసరం లేదని వెళ్ళిపోతారు. మళ్ళీ కొద్ది రోజులకి మళ్ళీ పుండు వస్తుంది, రికరెన్స్ వస్తుంది. సో ఇది సైక్లికల్ ఉంటుంది ఫిఫ్త్ స్టేజ్లో. అంటే పుండు రావాలి, కొంచెం లేట్గా హీల్ అయ్యి మీరు ఏం ట్రై చేసినా ట్రై చేయకుండా హీల్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవాలి. దెన్ యూ ఎండ్ అప్ ఇన్ ద ఫైనల్ స్టేజ్. సిక్స్త్ స్టేజ్ ఇస్ కాల్డ్ నాన్ హీలింగ్ అల్సర్ స్టేజ్. అంటే పుండు పడి మనం ఏం చేసినా మానదు, ఎన్ని ట్రీట్మెంట్స్ మీద చేసినా మానదు. సో దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే అండర్లైన్ లోపల వెయిన్ అనేది కంప్లీట్గా చెడిపోయింది. సో దాన్ని లేజర్ ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ చేస్తే తప్ప మీద వచ్చే ప్రాబ్లమ్స్ తగ్గవు. ఓకే డాక్టర్, కాల్ తీసుకుందాం. హలో మణి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి మణి. అదే మా హస్బెండ్కి వెనుకోసం ఉన్నాయి సార్. ఓకే, అది కంటిన్యూ అమ్మా. హలో, కంటిన్యూ ఎస్ చెప్పండి. మణి గారు, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. హలో, అది మా హస్బెండ్కి వెనుకోసం ఉన్నాయి సార్. అది ఆ కర్నూలు అది ఇక్కడ లేజర్ ట్రీట్మెంట్ లేదు అన్నారు సార్. అది అక్కడ వచ్చి చేపించుకోవాలనుకున్నాను. అక్కడ చేపించుకుంటే కూడా చాక్స్లు వేసుకోవచ్చా, కంపల్సరీ వేసుకోవాలా అని అది కొన్ని కనుక్కున్నామని చేసినాను సార్. ఏంటమ్మా చేపించుకున్నా సరే సాక్స్ వేసుకోవచ్చా? లేజర్ చేశాక కూడా సాక్స్ వేసుకోవచ్చా లేదా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఓకే ఫైన్. సో తను ఏంటంటే వారికోజ్ వెయిన్స్ ఉంది, వచ్చి లేజర్ చేయించుకుంటాను మీ దగ్గర, బట్ చేశాక కూడా సాక్స్లో ఇంకేమైనా ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది తర్వాత ఫాలో అప్. అంటే లేజర్ ట్రీట్మెంట్ చేశాక వెయిన్ బేసికలీ ఆ వెయిన్ అనేది క్లోజ్ చేసేస్తాం. సో గ్రాడ్యువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం కరిగిపోవాలి. కానీ లేజర్ అయ్యాక కూడా ఫ్యూ మంత్స్ దాకా, డిపెండింగ్ ఆన్ బాడీ హ్యాబిటస్, నెల నుంచి 6 నెలల మధ్య దాకా రోజు 12 గంటలు డైలీ యాక్టివ్ వర్కింగ్ అవర్స్, అంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా. ఎవరైతే మార్నింగ్ షిఫ్ట్ పనిచేస్తారో వాళ్ళు మార్నింగ్ టైం, ఎవరైతే నైట్ షిఫ్ట్ పనిచేస్తారో వాళ్ళు నైట్ టైం. సో పని చేసే టైంలో సాక్స్ వేసి సపోర్ట్ ఇవ్వాలి. సాక్స్ ఏం చేస్తుంది, లేజర్ ట్రీట్మెంట్ చేయకముందు ఆ వెయిన్ని స్క్వీజ్ చేసి కొద్దిగా సర్క్యులేషన్ పైకి పంపిస్తుంది. లేజర్ ట్రీట్మెంట్ చేశాక ఆ క్లోజ్ చేసిన వెయిన్ని కరిగించడానికి ట్రై చేస్తుంది. సో లేజర్ అయ్యాక సో డెఫినెట్లీ స్టాకింగ్స్ వేసుకోమని నేనైతే రికమెండ్ చేస్తాను. దాంతోపాటు కొంచెం ఎక్సర్సైజ్ చేసి కొంచెం హెల్దీ వెయిట్ మెయింటైన్ చేస్తే రిజల్ట్స్ ఇంకా ఫాస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. హలో చెప్పండి, కంటిన్యూ.
ఓకే. హలో సార్, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. వరంగల్ నుంచి మాట్లాడుతాను సార్. ఓకే. హలో. ఎస్, చెప్పండి డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నాకు అరికాళ్ళల్లో మంటలు ఉన్నాయి సార్. అరికాళ్ళల్లో మంటలతో పాటు ఇంకేముంటుందండి? ఇంకేం లేదు సార్, మంటలు జస్ట్ కొంచెం మంటలు నొప్పి మాత్రమే. లేస్తూ ఉంటుంది. ఓకే. ఇంకేం హెల్త్ ప్రాబ్లమ్స్ ఇంకేం లేవా అండి? షుగర్, బీపీ అట్లా ఎనీ షుగర్ అదర్? ఉన్నది, బీపీ ఉన్నది. షుగర్, బీపీ రెండు ఉన్నాయి. ఆ, ఇంకా ఒకటి ఇది స్టంట్ పడ్డది హార్ట్ కు, అంతవరకు ఇక వేరే ఏం ప్రాబ్లం ఈ లేదు. కాల్లో మంటలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఓ దాదాపు ఒక 3-4 months నుంచి ఉన్నాయి. ఇది నడిచేటప్పుడు ఎక్కువ రావడం అట్లా ఏమైనా ఉందా? కాలు పట్టేయడం నడిచేటప్పుడు? అట్లా ఏం లేదు సార్. అట్లా జస్ట్ మంటల్లాగా ఉంటాయి కంటిన్యూస్గా? కంటిన్యూగా మంటల్లాగా ఉంటాయి. నడిచేటప్పుడు ఎక్కువ అనేది లేదు సార్. రెండు కాళ్ళలో ఉంటాయి? రెండు కాళ్ళలో పొద్దున్న నుంచి రాత్రి దాకా నిద్రలో కూడా అనిపిస్తూ ఉంటుందా అండి, లేదా ఏదైనా స్పెసిఫిక్ టైంలో ఉంటుందా? అప్పుడప్పుడు నిద్రలో కూడా వస్తూ ఉంటుంది. ఓకే, ఫైన్. ఓకే, ఇంతే కదండి? సార్ ఇంతే కదా మీ డౌట్? అవును సార్. ఓకే, ఫైన్. సో మెయిన్ ఇష్యూ తనకి బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ద లెగ్ ఫర్ 3-4 months కంటిన్యూస్గా ఉంది. అదర్ ఇష్యూస్ ఏంటంటే డయాబెటీస్, హైపర్టెన్షన్, షుగర్, బీపీ రెండు ఉన్నాయి. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఇది వాస్కులర్ ప్రాబ్లమా కాదా అని. ఈ జస్ట్ బర్నింగ్ సెన్సేషన్ వేగ్ సిమ్టమ్, వాస్కులర్ అయి ఉండొచ్చు, న్యూరో అయి ఉండొచ్చు. వాస్కులర్లో కూడా వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లంలో కూడా రావచ్చు, లేదా ఆర్టీరియల్ ప్రాబ్లం అంటే కిందికి వెళ్ళే బ్లడ్ సప్లై బ్లాక్ అయిపోతే రావచ్చు. ఎస్పెషల్లీ ఈ పేషెంట్లో షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి తనకి ఈ కిందికి వెళ్ళే బ్లడ్ సప్లై ఆర్టరీ ఏదైతే అంటామో, దమన్లు ఏదైతే అంటామో అది కూడా బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. దాన్ని పీవీడీ అంటాం, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్. సో బేసికలీ ఈ పేషెంట్ని ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేయాలి. సో మీ విషయంలో మీరు ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అయితే మీకు ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాస్కులర్ ప్రాబ్లమా కాదా? వాస్కులర్ అయితే దీంట్లోనే రకరకాల ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి. సిటీ యాంజియోగ్రామ్ ఉంటుంది, డాప్లర్లోనే 2 రకాలు ఉంటాయి, ఆర్టీరియల్ డాప్లర్ అని, వీనస్ డాప్లర్ అని. ఈ టెస్ట్లు చేయాలా, లేదా ఇది న్యూరో ప్రాబ్లమా, న్యూరో ఫిజిషియన్ దగ్గర వెళ్ళాలా, ఇదంతా ఎవాల్యుయేట్ చేయాల్సి వస్తుంది. సో స్పెసిఫికల్లీ మీ విషయంలో మీరు ఒకసారి నన్ను వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో ప్రసాద్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి ప్రసాద్. అదే నాకు వెరికోస్ వచ్చింది సార్. నాకు ఓకే. కాలికి, ఎడం కాలికి వెరికోస్ వచ్చింది. నాకు ఇంకా పుండ్లు పడ్డాయి సార్ నాకు కాలికి. ఓకే. అది పుండ్లు తగ్గుతలేదు సార్ నాకు. విజయవాడ ప్రజా వైద్యశాల హాస్పిటల్ ఉంది కదా సార్ నాకు. ఓకే. ఆ విజయవాడ హాస్పిటల్లో నేను చేయించుకున్నా సార్. మామూలుగా ఓన్లీ టాబ్లెట్ల ద్వారా తగ్గిపోద్దని మందులు ఇచ్చారు సార్. నాకు అయినా సరే తగ్గలేదు. ఓకే. అది నాకు కాలుకి 4-5 పుండ్లు పడ్డాయి సార్. నాకు తగ్గుతలేదు. ఏం చేయమంటారు సార్? అక్కడ హాస్పిటల్లో సర్జరీ ఆల్రెడీ జరిగిందా అండి? సర్జరీ లేదు సార్, ఓన్లీ మందుల వల్లే తగ్గిద్ది అన్నారు. చేయించుకుని ఒక 2 సంవత్సరాలు అవుతుంది సార్. నాకు పుండ్లు తగ్గట్లేదా? పుండ్లు అసలు తగ్గుతలేదు సార్. నాకు అక్కడ పోతున్నాను. 2 years బ్యాక్ ఏమైనా స్కాన్ చేయించారండి, టెస్ట్ చేయించారా? లేదు సార్, అసలు చేయించలేదు సార్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనే అంతే కదా? అవును సార్. ఓకే, ఫైన్. వినండి. సో అతని మెయిన్ ఇష్యూ నాన్ హీలింగ్ అల్సర్ సిన్స్ 2 years, 2 సంవత్సరాల నుంచి కాలు మీద ఉన్న పుండ్లు తగ్గట్లేదు, ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు. సో దీనికి కాళ్ళు వచ్చే అల్సర్స్ పుండ్లకి 80-85% వీనస్ ప్రాబ్లం అంటే రిటర్న్ వెళ్ళే సర్క్యులేషన్లో ప్రాబ్లం ఉంటే వస్తుంది. 10-15% ఆర్టీరియల్ అంటే హార్ట్ నుంచి కిందికి వచ్చే దారిలో ఏమైనా బ్లాక్ ఉంటే దానివల్ల కూడా పుండ్లు రావచ్చు. బేసికలీ వాస్కులర్ ప్రాబ్లం వల్ల పుండ్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. వేరే న్యూరో రిలేటెడ్ న్యూరోపతిక్ అల్సర్స్ కూడా రావచ్చు, రకరకాల అల్సర్స్ రావచ్చు. బట్ ఫస్ట్ వాస్కులర్ ప్రాబ్లం రూల్ అవుట్ చేయాలి. అది రూల్ అవుట్ చేయాలంటే ఫస్ట్ టెస్ట్లు చేయాలి. సో దీనికి సంబంధించిన టెస్ట్లు అట్లీస్ట్ మీ విషయంలో రెండు రకాల టెస్ట్లు అడ్వైజ్ చేస్తాను. దీన్ని లోవర్ లిమ్ ఆర్టీరియల్ అండ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటాం. ఈ టెస్ట్లో ఏముండదు, సింపుల్ టెస్టే ఉంటుంది. మనం పొట్ట మీద పెట్టి ఎట్లా స్కాన్ చేస్తామో అదే అల్ట్రాసౌండ్ మెషిన్ మీద కాలు మీద కూడా స్కాన్ చేస్తాము. 2 రకాల స్కాన్స్ చేసి చూస్తారు. ఆర్టీరియల్ స్కాన్లో పైన హార్ట్ నుంచి కాలు నుంచి కింద ఫుట్ దాకా సర్క్యులేషన్ సరిగ్గా వెళ్తుందా లేదా, ఏమైనా బ్లాకేజెస్ ఉన్నాయా లేదా, ఆ బ్లాక్ వలన ఇప్పుడు వస్తుందా లేదా, ఇది ఆర్టీరియల్ డాప్లర్లో తెలుస్తుంది. రెండోది వీనస్ డాప్లర్. వీనస్ డాప్లర్లో ఏం తెలుస్తుంది అంటే రిటర్న్ వెళ్ళే సర్క్యులేషన్ బాగా వెళ్తుందా లేదా, ఈ వారికోజ్ వెయిన్స్ అనే సమస్య ఏమైనా ఉందా, ఉంటే ఏ స్టేజ్లో ఉంది, దానికి ఇప్పుడే లేజర్ ట్రీట్మెంట్ అవసరమా లేదా, మీరు చెప్పే సిమ్టమ్స్ ఈ పుండ్లు కానివ్వండి, లేదా వేరే పేషెంట్స్ చెప్పే నొప్పులు, దురదలు ఇవన్నీ కానివ్వండి, ఇవన్నీ దానికి మ్యాచ్ అవుతుందా లేదా,
లోపల మెయిన్ వెయిన్ ఒకటి ఉంటుంది, డీప్ వెయిన్, అదేమైనా బ్లాక్ అయిందా లేదా, సో లేజర్ అవసరమా లేదా, ఇదంతా ఇన్ఫర్మేషన్ మనకి ఆ డాప్లర్ స్కాన్స్లో వస్తుంది. మీ విషయంలో 2 సజెస్ట్ చేస్తాను, ఆర్టీరియల్, వీనస్. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒక ప్రాపర్ స్కాన్ చేయించుకోండి విత్ ప్రింటెడ్ రిపోర్ట్. ఒక ప్రింటెడ్ రిపోర్ట్ విత్ ఫిల్మ్స్ తీసుకుంటే 2 డాక్టరు 3 డాక్టరు చదువుకొని నిజంగా మీకు ట్రీట్మెంట్ అవసరమా లేదా డిసైడ్ చేసి ఒపీనియన్ ఇవ్వడానికి ఉంటుంది. సో మీ విషయంలో ఆ స్కాన్ చేయించుకొని వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వండి. లేదైనా సరే డైరెక్ట్ నా దగ్గరకు వచ్చి కన్సల్ట్ అవ్వండి. నేను ఆ 2 స్కాన్స్ చేయించి మీకు ఏ టైప్ ఆఫ్ అల్సర్, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది, వాస్కులర్ ప్రాబ్లమా కాదా, దాంట్లో ఏ టైప్ ఆఫ్ వాస్కులర్ ప్రాబ్లం, దీనికి లేజర్ చేయాలా ఇంకేమైనా చేయాలా డిసైడ్ చేస్తాను. దాన్ని బట్టి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటో చెప్పగలుగుతాను. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో కొండల్ రెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి కొండల్ రెడ్డి. సార్ నమస్తే సార్. కొంచెం గట్టిగా చెప్పండి. చెప్పండి సార్ నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. ఇది నాకు లెఫ్ట్ సైడ్ కాలు ఇప్పుడు మీరు ఇది ఉబ్బినాయి సార్, ఈ నరాలు అక్కడక్కడ ఓకే ఉబ్బినాయి సార్. ఓకే అయితే మనము ఎక్కువసేపు నిల్చున్నా, చాలాసేపు అటు ఇటు బాగా దూరం నడిచిన లెఫ్ట్ సైడ్ కాలు వెనకాల పెద్ద నరం ఉంటుంది కదా సార్, అది బాగా గుంజుతా ఉంటుంది సార్. సాయంత్రం నైట్ ఇక పడుకునేటప్పుడు అయితే బాగా నవిలినట్టు ఇది గుంజుతా ఉంటుంది సార్. ఓకే ఓకే అది ప్రాబ్లం సార్. అది అండ్ కాలుకి ఏమైనా టెస్ట్ చేయించారండి, స్కాన్, డాప్లర్ అట్లా? ఇప్పటి వరకు అయితే ఏం లేదు సార్. మాకు మామూలుగా నేను ఆర్టిస్ట్ లా డ్రైవర్ సార్. మా డాక్టర్ దగ్గర పోతే ఏదో మామూలుగా మందులు ఇస్తే ఆ మందులు వేసినా కూడా అది కావట్లేదు. ఏమో టెస్ట్లు కూడా ఏమన్నా అంటే ఏం అవసరం లేదా అది ఇది అని అనుకొచ్చారు సార్. సో మెయిన్ మీకు వాపు అండ్ కాలు లాగడం ఇదే కదా సార్. ఇంకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి? ఇంకేమైనా నాకైతే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాబ్లం లేదు సార్. షుగర్, బీపీ అట్లా ఏం లేదు కదా? అవేం లేవు సార్. 53 ఉంటా సార్. ఓకే 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 ఫైన్ ఫైన్. ఒకటి సిమ్టమ్స్ వైజ్ చూస్తే ఇన్ ఫేవర్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్, ఆ కాలు వాపు కానీ లాగడం కానీ. రెండోది తన ఆక్యుపేషన్ వల్ల కాలు మీద ఎక్కువ స్ట్రెస్ పడుతుంది కాబట్టి వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే ఒకసారి వచ్చి నన్ను కన్సల్ట్ అయితే వారికోజ్ వెయిన్స్ అని నాకు డౌట్ వచ్చినా సరే ఇన్వేరియబుల్లీ ఆల్ పేషెంట్స్ని ఫస్ట్ డాప్లర్ స్కాన్కి పంపిస్తాను. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసినట్టే లోవర్ లిమ్ వీనస్ డాప్లర్ స్కాన్ అంటారు. దీంట్లో ఈ ప్రాబ్లం ఉందా లేదా, వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉందా లేదా తెలిసిపోతుంది. దాంట్లో వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం ఉంటే అప్పుడు లేజర్ ట్రీట్మెంట్ చేయాలా లేదా సజెస్ట్ చేస్తాము. లేజర్ ట్రీట్మెంట్ ఏంటంటే ఇది ఒక నాన్ సర్జికల్ మెథడ్, అంటే సర్జరీ లాగా ఏముండదు. పిన్ హోల్ ఏదైతే చిన్న సూది పెట్టి చేస్తామో ఆ చిన్న సూది పెట్టి ఈ చెడిపోయిన వెయిన్ ఏదైతే ఉంటుందో ఇది ఒక అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్. అంటే ఒక అల్ట్రాసౌండ్ మెషిన్లో ఆ చెడిపోయిన వెయిన్ మొత్తం చూసుకుంటూ ఆ చిన్న సూది ద్వారా లోపల ఒక లేజర్ వైర్ పంపిస్తాం. ఈ పక్కన కనిపించే యానిమేషన్లో ఉన్నట్టు కింద నుంచి ఈ చెడిపోయిన వెయిన్ ఎంత ఉందో అంత ఎక్స్టెంట్ దాకా పైదాకా పంపించి దాని చుట్టూ మళ్ళీ మత్తిచ్చి మీకు ఆ లేజర్ హీట్ తెలియకూడదని అప్పుడు లేజర్ ఆన్ చేస్తే ఆ లేజర్ లైట్కి వెయిన్ అనేది కొలాప్స్ అయిపోతుంది, కరిగిపోతుంది. మెల్లిగా పంపించిన లేజర్ పైనుంచి కింద దాకా లేజర్ ఇచ్చుకుంటా బయటికి తీసేస్తాం. ఇది లేజర్ని తీసేస్తాం, వెయిన్ నేను తీయం. వెయిన్ అలానే ఉంచి జస్ట్ లేజర్ ఎనర్జీ పంపిస్తాం దాంట్లో, లేజర్ లైట్. ఆ ఎనర్జీ వలన ఈ వెయిన్ అనేది కంప్లీట్ ష్రింక్ అయ్యి కొలాప్స్ అయ్యి గడ్డగట్టేస్తుంది, క్లాట్ అయిపోతుంది. పైనుంచి కింద దాకా ఆ సిస్టమ్ని సీల్ చేసేస్తాం, జిప్ లాగా క్లోజ్ చేసినట్టు అనుకోవచ్చు. క్లోజ్ చేసిన వెయిన్ ఒక 3 నెలలో 6 నెలలో సంవత్సరంలో మెల్లిమెల్లిగా కరిగిపోతుంది. గ్రాడ్యువలీ మీకు వారం ఈ సిమ్టమ్స్ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి. నొప్పి వచ్చిన వాళ్ళకి నొప్పి తగ్గిపోతుంది, దురదలు వచ్చిన వాళ్ళకి దురద తగ్గిపోతుంది, వాపు వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం ఎక్స్టెంట్ తగ్గుతుంది, కొద్ది శాతం వాపు మిగిలిపోయే అవకాశం ఉంటుంది. చాలామందికి కలర్ ఇంప్రూవ్మెంట్, పుండు వచ్చిన వాళ్ళకి కంప్లీట్గా అల్సర్ హీల్ అవ్వడం, ఇట్లా వచ్చే సిమ్టమ్స్ అన్నీ గ్రాడ్యువలీ తగ్గిపోతుంది. సో మీ విషయంలో వచ్చి కన్సల్ట్ అయితేనే బెటర్. ఆ స్కాన్లో వారికోజ్ వెయిన్స్ ఉంటే లేజర్ చేయాలా లేదా డిసైడ్ చేస్తాం. లేజర్ చేస్తే ఇవన్నీ దీనికి అడ్వాంటేజెస్ అన్నమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో పవన్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? సార్ నమస్తే అండి. నమస్తే పవన్ గారు, చెప్పండి. నాకు కాలుకి దెబ్బ తగిలిందండి, 5 సంవత్సరాలు అవుతుంది. ఓకే, గట్టి చెప్పరా. కాలుకి దెబ్బ తగిలింది సార్. ఓకే, ఫస్ట్ నేను టాపీ మేస్తానండి, టాపీ పని చేస్తాయి, బిల్డింగ్ పని. ఓకే, అప్పుడు దెబ్బ తగిలింది, అక్కడ సర్జరీ చేయించారు సార్ ఫస్ట్. ఓకే, ఏం సర్జరీ చేశారండి? మామూలుగా గ్రాఫ్ట్ వేశారు సార్, స్క్రీన్ గ్రాఫ్ట్ ఉంటుంది కదా, పుండు మీద గ్రాఫ్ట్ వేశారు. అవును సార్. ఓకే
ఓకే. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రిపీట్ అవుతుంది సార్, అది పుండు మళ్ళీ మానట్లేదు సార్. మళ్ళీ అల్సర్ వస్తుందా? పుండు మానట్లేదు. ఓకే. నరాలు కాలు ఉబ్బేసి నరాలు కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది. ఓకే ఓకే అదే ఒకసారి మిమ్మల్ని కలుద్దామని, ఎట్లా అది ట్రీట్మెంట్ కనుక్కుందామని. ఓకే ఫైన్ యూనిట్. సో కలవాలంటే సింపుల్, వెనకాల బ్యానర్లో కనిపించే నెంబర్స్ కాల్ చేసి మా అసిస్టెంట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వచ్చి కలవండి. రెండోది, నేను మీకు అల్సర్ ఎందుకు వచ్చింది, వీనస్ అల్సరేనా, మన ఈ వారికోజ్ వెయిన్స్ వల్ల అల్సర్ వచ్చిందా లేదా చూస్తాను. డాప్లర్ స్కాన్ చేపిస్తాను. డాప్లర్ చేస్తే ఇన్ కేస్ వారికోజ్ వెయిన్స్ అంటే అప్పుడు లేజర్ చేస్తాను. అప్పుడు అల్సర్ మానుతుందో లేదో చూద్దాము. అప్పటికి కూడా అల్సర్ అనుకుంటే అప్పుడు దెన్ యూ కెన్ గో బ్యాక్ టు ప్లాస్టిక్ సర్జన్. అప్పుడు గ్రాఫ్ట్ వేస్తే అప్టేక్ తీసుకొని సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అండర్లయింగ్ ప్రాబ్లం, ఈ వాస్కులర్ ప్రాబ్లం ఉందా లేదా, దాన్ని ట్రీట్ చేయాలా లేదా ఫస్ట్ డిసైడ్ చేద్దాం. దాన్ని బట్టి లేజర్ చేయాలా లేదా డిసైడ్ చేద్దాం. సో ఇవి మీ ఆప్షన్స్, బట్ ఒకసారి వచ్చి కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో పురుషోత్తం గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్ గారు ఉన్నారు, చెప్పండి. పురుషోత్తం చెప్పండి. నమస్తే, చెప్పండి. సార్, మా మిస్సెస్కి బెరారికి బ్రెయిన్ లో నరాలు బ్లాక్ అయినాయి అన్నారు డాక్టర్. ఓకే. కుడి పక్క చెయ్యి కాలు బాగా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిందంట. ఓకే. అక్కడ దాకా ట్రీట్మెంట్ ఉంటుంది సార్. ఇదండి రిపీట్ చేయరా లాస్ట్. కుడి చెయ్యి రక్తం సర్క్యులేషన్ కాలేదు అంటున్నారు డాక్టర్ స్కాన్ చేస్తే. ఓకే. అది అట్లాంటి ట్రీట్మెంట్ ఉందా అని అడుగుతున్నాను. అట్లాంటి వాటికి ట్రీట్మెంట్ ఉందా? సో ఇప్పుడు మీకు న్యూరో ప్రాబ్లం కూడా వచ్చింది కదా, బ్రెయిన్లో క్లాట్ అయ్యి ఒక సైడ్ పారాలిసిస్ వచ్చింది. అంటారు కదా, ఒక సైడ్ పారాలిసిస్ వచ్చింది, అంతే కదా మీరు చెప్పారు? 45 సార్. వాయిస్ క్లియర్ లేదండి. ఓకే, ఎనీవేస్ నాకు అర్థమైనంత వరకు బ్రెయిన్లో క్లాట్ రావడం వల్ల వన్ సైడ్ పారాలిసిస్ వచ్చింది. యూజువల్లీ ఈ కేసెస్లో రైట్ సైడ్ క్లాట్ వస్తే లెఫ్ట్ సైడ్ ప్యారలైజ్ అవుతారు, లెఫ్ట్ సైడ్ వస్తే రైట్ ఆపోజిట్ అవుతుంది. దీనికి ట్రీట్మెంట్ ఇచ్చేది 2 డాక్టర్స్ కాంబినేషన్లో చేస్తారు. ఒకటి న్యూరో ఫిజిషియన్ విత్ న్యూరో ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్. సో మీరు యూ బెటర్ కన్సల్ట్ న్యూరో ఫిజిషియన్, వాళ్ళు చూసి చెప్తారు దీనికి ఏం ట్రీట్మెంట్. ఇంటర్వెన్షన్ వాళ్ళది ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ ట్రీట్మెంట్ ఉందా లేదా న్యూరో ఫిజిషియన్ డిసైడ్ చేస్తారు. సో మీరు ఒక న్యూరో ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వండి. ఓకే డాక్టర్, ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు వారికోస్ వెయిన్ ట్రీట్మెంట్ ఎలా ఉంది, అండ్ అదేవిధంగా సక్సెస్ రేట్ చూసుకుంటే ఎలా ఉంటుంది? సో ఇంతకుముందు వారికోస్ వెయిన్స్కి ట్రెడిషనల్లీ సర్జికల్ ట్రీట్మెంట్ ఉండేది. అయితే దాంట్లో సో మెనీ ఇష్యూస్ వచ్చేవి. ఒకటి సర్జికల్ మెథడ్ కాబట్టి ఆబ్వియస్లీ పెద్ద టెస్ట్లు చేసి స్పైనల్ అనస్థీషియా ఇచ్చి దాని రిలేటెడ్ రిస్క్ ఉండేది. అండ్ సర్జరీ అంటే ఇన్సిషన్ ఇవ్వాలి, కోయాలి, అంటే ఎప్పుడు కుట్లు పడతాయి, దాని తర్వాత దానివల్ల స్కార్ పడుతుంది, హాస్పిటల్లో చాలా రోజులు ఉండాల్సి వచ్చేది, తర్వాత చాలా వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది. డ్యూరింగ్ సర్జరీ ఏదైనా మైనర్ కాంప్లికేషన్ అటు ఇటు నర్వ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రేర్ అనుకోండి, బట్ అయ్యే ఛాన్సెస్ ఉండేది. సరే, ఇవన్నీ పక్కన పెట్టిన మెయిన్ సక్సెస్ రేట్ దగ్గరకు వచ్చేసరికి 100 మందికి ఇలాంటి టైప్ ఆఫ్ సర్జరీ చేస్తే 50కో 60కో సక్సెస్ అయ్యేది. అంటే 40 నుంచి 50 మందికి రికరెన్స్ వచ్చేది. ఈ ఫెయిలియర్ రేట్ మరీ ఎక్కువ అని రకరకాల ట్రీట్మెంట్ మెథడ్స్ వచ్చాయి, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. నేను ప్రిఫర్ చేసే మెథడ్ లేజర్ ట్రీట్మెంట్. ఎందుకంటే లేజర్కి సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి నాన్ సర్జికల్ మెథడ్, అంటే సర్జరీ చేసినట్టు ఎక్కడా ఉండదు, చిన్న సూత్తో చేసేస్తాము, లేజర్ పంపించి చెడిపోయిన వేని క్లోజ్ చేసేస్తాము. రెండోది అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్, అంటే స్కాన్ మెషిన్ చూసుకుంటూ చేస్తాం, ఎక్కడ వేన్ వదిలే ఛాన్స్ ఉండదు. మూడోది డే కేర్ ప్రొసీజర్ అనమాట, అంటే పొద్దున్న రావాలి, మధ్యాహ్నం సాయంత్రం కల్లా వెళ్ళిపోవాలి, హాస్పిటల్ హాఫ్ డేకి మించి ఉండే అవసరం ఉండదు. నాలుగోది గెట్ బ్యాక్. మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్లో ఆఫీస్ ప్రొసీజర్స్ అంటారు, అంటే ఆఫీస్ టైంలో చేసేసి రిటర్న్ ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవచ్చు అంటారు. మన సిచ్యువేషన్లో అడ్మిషన్ డిశ్చార్జ్ కొంచెం టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ డే యూ గెట్ బ్యాక్ టు వర్క్ అంటాం. సో హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉండాల్సిన అవసరం ఉండదు, రికవరీ చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇమ్మీడియట్లీ లేచి నడవాలి, ఒక 20 మినిట్స్ వాక్ చేసి అంత బాగుందంటే రొటీన్ వర్క్కి వెళ్ళిపోవాలి. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ రేట్ దగ్గరకు వచ్చేసరికి అవుట్ ఆఫ్ 100 పీపుల్ 97 to 98 మందికి సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే 2కో 3కో మళ్ళీ రికరెన్స్ అయ్యి లేదా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఐ ప్రిఫర్ లేజర్ ట్రీట్మెంట్ ఓవర్ ఆల్ అదర్ మోడాలిటీస్. ఓకే డాక్టర్, ఇందాక మీరు 6 స్టేజెస్ చెప్పారు కదా, అయితే ఏ స్టేజ్లో ఉన్న వరకు మీరు లేజర్ ట్రీట్మెంట్ ప్రిఫర్ చేస్తారు?
సో 6 స్టేజెస్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి స్పైడర్ వెయిన్స్ అండ్ రెటిక్యులర్ వెయిన్ స్టేజ్. ఈ స్టేజ్లో కాస్మెటిక్ లేజర్ చేయొచ్చు, కానీ అది ఎసెన్షియల్ కాదు, ఇట్స్ మోర్ ఆఫ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్, అది వేరే టైప్ ఆఫ్ లేజర్. 2nd నుంచి 6th స్టేజ్ మధ్యలో మేము ప్రపోజ్ చేసి ఇప్పుడు ఈ వీడియోలో చూపించే ట్రీట్మెంట్ చేస్తాం. దాన్ని ఎండోవీనస్ లేజర్ ట్రీట్మెంట్ అంటాం. అంటే ఎండోవీనస్ అంటే వెయిన్ లోపల వెళ్ళి చేసే లేజర్ ట్రీట్మెంట్ ఇది. 2nd నుంచి 6th స్టేజ్ మధ్యలో ఏ స్టేజ్లోనే చేయొచ్చు, ఎప్పటికన్నా లాస్ట్ స్టేజ్లో కూడా చేయొచ్చు, అప్పుడు కూడా రిజల్ట్స్ బాగా వస్తాయి. కాకపోతే ఇబ్బంది ఏంటంటే ఎంత లేట్ స్టేజ్లో చేస్తే, పుండు స్టేజ్లో కూడా చేశాక కూడా హీలింగ్ చాలా టైం పడుతుంది, మళ్ళీ రిటర్న్ నార్మల్ రానికి చాలా టైం పట్టచ్చు. ప్రొసీజర్ అయితే ఈజీనే అయిపోతుంది, 20-30 మినిట్స్లో అయిపోతుంది. బట్ డైలీ ఇంట్లో డ్రెస్సింగ్ చేసుకోవడం, పుండు మానేదాకా ఇదంతా అవస్థ పడాల్సి వస్తుంది. సో దీస్ డేస్ ఈ అవేర్నెస్ పెరగడం వల్ల మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ స్లైట్లీ ఎర్లీ స్టేజెస్లో చేసేసుకుంటున్నారు. సో 2nd to 6th మధ్యలో చేయొచ్చు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసుకుంటే బెటర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.